హలో అందరికీ వెల్కమ్ టు యూజీఎన్కే కేక్స్, హ్యాపీ ప్లేస్ ఫర్ కేక్ హాలిక్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈరోజు కేక్ వచ్చేసి 2 tier కేక్ 1.5 kg. బేస్ వచ్చేసి కింద టైర్ వచ్చేసి 8 inch టిన్లో బేక్ చేసుకున్నాను. పైన టియర్ 4 inch టిన్లో బేక్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు స్టార్టింగ్లో చూపించిన విధంగా పెట్టాను. సో ఇప్పుడు చూడండి, లేయరింగ్ చేస్తున్నాను. ఇది కట్ చేస్తున్నాను. పైన టైర్ కట్ చేశాను, ఇప్పుడు కింద టైర్ కట్ చేశాను. ఎప్పుడైనా సరే టైర్ కేక్ చేసేటప్పుడు పైన టైర్లో ఎన్ని లేయర్స్ ఉంటాయో కింద టియర్లో కూడా అన్నే లేయర్స్ ఉండాలి. అంటే పైన 4 లేయర్స్ ఉంటే కింద 4, పైన 3 ఉంటే కింద 3. అలా ఉంటేనే అండి కేకులు రెండు ఈక్వల్ సైజులో ఉంటాయి. లేదంటే బాగుండదు, మిస్ మ్యాచ్ అయిపోతుంది. ఈ కేక్ ఫ్లేవర్ వచ్చేసి బటర్ స్కాచ్ ఫ్లేవర్ అనమాట. ఈ కేక్ 3 number కేక్ చేశాను కదా మొన్న, సేమ్ వాళ్ళదేనండి. ఈ కేక్ కూడా వాళ్ళు 2 థీమ్స్ తీసుకున్నారు. ఒకటి మోనోగ్రామ్లో చేయమన్నారు, ఒకటి ఇలాగా టియర్ కేక్లో చేయమన్నారు, థీమ్ కేక్తో డైనోసార్. సో ఇప్పుడు ఐసింగ్ స్టార్ట్ చేద్దాము. నేను నార్మల్గా 1 kg బేస్ తీసుకొని ఎలా చేస్తానో చేసి అలానే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఈ కటౌట్స్ ఏమో నేను గూగుల్లో సెర్చ్ చేసి వాటినే ప్రింట్అవుట్ తీసుకొని వచ్చానండి. డైనోసార్ థీమ్ అని సెర్చ్ చేయగానే వచ్చింది. వాళ్ళకు పంపించాను, కేక్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి. సో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళకి ఏది కావాలి అనేసి. చెప్పాను కదా, ఈ పార్టీకి నేను కూడా వెళ్ళాను అనేసి. మంచి రివ్యూ వచ్చింది. కేక్ కూడా చూడడానికి చాలా బాగా కనిపించింది. వైట్ అండ్ గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే డైనోసార్ కదండి, ఇంకా వేరే కలర్స్ నాకేం వేయాలనిపించలేదు. వైట్ అయితే చాలా బాగుంటుంది కదా అని వైట్ సెలెక్ట్ చేసుకున్నాను. చెప్పాను కదా, ఎక్కువగా క్రష్ పడకూడదు అంటే మనం మూతలో వేస్తే ఈజీగా అంటే మనకి ఎంత క్వాంటిటీ రిక్వైర్ అవుతుందో అంతే పడుతుందండి. బాటిల్తో వేస్తే ఒక్కొక్కసారి ఎక్కువ స్పిల్ అయిపోయి పడిపోతుంది. ఇదిగోండి బటర్ స్కాచ్ క్రంచెస్ కూడా వేసాను. ఫైనల్ లేయర్ పెట్టేసి ఫైనల్ ఐసింగ్ చేసేస్తున్నాను. ఇదిగోండి క్రమ్ కోటింగ్ చేసి ఫ్రిడ్జ్లో సెట్ చేయడానికి పెట్టేశాను. కింద టేర్ అయిపోయింది. దీని తర్వాత ఇప్పుడు నేను పైన టేర్ చేస్తున్నానండి. ఇప్పుడు మామూలుగా నేను ఎమల్షన్ వేసేటప్పుడు అరోమా ట్రోపోలైట్ వేసానండి. ఇందులో మీరు గమనిస్తే ఎసెన్స్ వేసాను నేను. ఎందుకంటే వైట్ కదా, పైన వైట్ మళ్ళీ లోపల ఇంకో కలర్ ఎందుకు అనేసి నేను ఆలోచించి ఎసెన్స్ వేసానండి. ఎసెన్స్ అయితే న్యూట్రల్ అంటే కలర్ ఏమి ఉండదు, వాటర్ లానే ఉంటుంది. అదే ఎమల్షన్ అయితే ఆరెంజ్ కలర్లో ఉంటుందండి. ఇదిగోండి ఇక్కడ క్రష్ బటర్ స్కాచ్ మాలాస్ పల్పీ క్రష్ అండి, చాలా బాగుంటుంది. ఈసారి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా చేసినప్పుడు. ఇది ఫైనల్ లేయర్, పైన టియర్ అయిపోయింది. ఫైనల్ లేయర్ పెట్టేసి క్రమ్ కోటింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. దాదాపు ఒక 1.5 hour వరకు సెట్ చేసేసాను. చేసిన తర్వాత మళ్ళీ నేను ఫైనల్ ఐసింగ్కి తీసానండి. చూడండి, ఫస్ట్ నేను చెప్పినట్టే పైన టియరే ఫైనల్ ఐసింగ్ చేస్తున్నాను. ఎందుకంటే పైన టియర్ ఎప్పుడు కొద్దిగా ఎక్కువసేపు సెట్ అయితే బాగుంటుంది. ఎందుకంటే దాన్ని బోర్డు నుంచి వేరు చేసి మళ్ళీ మనం ఇంకొక టైర్ మీద పెట్టాలి కాబట్టి అట్లా ఎక్కువసేపు సెట్ అయితే చాలా బాగుంటుంది. నేను బేస్లో కూడా అదే ట్రోపోలైట్ అరోమా ఎమల్షన్ వేసాను, కానీ విప్పింగ్ క్రీమ్లోకి వచ్చేసి నేను ఎసెన్స్ వేసానండి. 8 inch టిన్లో చేశాను. 1.5 kgకి నేను 1 kgకి ఏమో 320 grams ప్రీమిక్స్ తీసుకున్నాను. 1/2 kgకి వచ్చి 160 grams. కింద టైర్ ఏమో 8 inch, పైన టైర్ ఏమో 4 inch. ఇప్పుడు ఫైనలైజింగ్ అయిపోవచ్చింది. నేను దీనికంటే ముందే విప్పింగ్ క్రీమ్లో గ్రీన్ కలర్ వేసి కలిపి పెట్టుకున్నానండి. గ్రాస్ నాజిల్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కొద్దిసేపు, అది కూడా సెట్ అవుతుందని. చూడండి, మీతో మాట్లాడుతూనే ఇది ఫైనలైజింగ్ కూడా అయిపోవచ్చింది. మీకు ఎలా అండి వీడియోస్ నచ్చుతున్నాయో లేదో తెలియట్లేదు, కామెంట్ చేసి చెప్పండి బాగుందా లేదా. అదే నాకు కొద్దిగా మోటివేషన్ ఇస్తుంది. నాకు కూడా ఇంకా కొద్దిగా వీడియోస్ తీయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. షార్ట్స్ కూడా పెడుతున్నాను, చూడండి. మీకు నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు సెట్టింగ్ చూడండి, పైన టియర్ తీసి కింద టియర్ మీద సెట్ చేసేసాను. చూడండి, సెట్టింగ్ ఎప్పుడు ఈజీగా వస్తుంది అనమాట. బాగా సెట్ అయితే ఈజీగా మనం తీయడానికి వస్తుంది, లేదంటే క్లమ్జీ అయిపోతుంది. ఇదిగోండి గ్రాస్ నాజల్తో చుట్టూ వేసాను, ఎందుకంటే డైనోసార్స్ కాబట్టి అలాగ గ్రాస్ నాజల్తో గ్రాస్ వేసేసాను. పైన టైర్ కొద్దిగా కనిపించింది కింద, బట్ గ్రాస్ వేసేసరికి సెట్ అయిపోయింది. దీనికి టూత్ పిక్స్ గుచ్చేసి ఇంకా కటౌట్స్ అన్నీ పెట్టేశానండి. ఒకటి వాటర్ ఫాల్, ఎగ్, ఆ అబ్బాయికి 3 years, సో 3 years వచ్చేటట్టు కటౌట్ సెలెక్ట్ చేసుకున్నాను. అంతా అయిన తర్వాత వెనకాల మొత్తం చిన్ని స్టార్స్ వేసి డెకరేట్ చేశానండి. అయిపోయిందండి ఈ కేక్. ఇవాల్టి వీడియో ఇదే.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నాకు కూడా కొద్దిగా మోటివేషన్ ఉంటుందండి. బాయ్ బాయ్.